హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం భీమవరం నుంచి గుజరాత్ సోమనాథ్ టెంపుల్, నాగేశ్వర్ టెంపుల్, ద్వారకా టెంపుల్ ఎలా వెళ్ళాలో చూద్దాం రండి. ఇప్పుడు మనం భీమవరం నుంచి విజయవాడలో దిగి అక్కడి నుంచి నవజీవన్ ఎక్స్ప్రెస్ ఉంది. నవజీవన్ అహ్మదాబాద్లో దిగి అక్కడి నుంచి నైటు 11 గంటలకు సోమనాథ్ వెళ్ళే ఎక్స్ప్రెస్ ఒకటి ఉన్నది. అది మార్నింగ్ 7 కల్లా వెళ్ళిపోద్ది. సోమనాథ్ స్టేషన్ నుంచి, వీరావల్ స్టేషన్ నుంచి సోమనాథ్ 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అక్కడి నుంచి స్టేషన్ నుంచి మీకు ఆటోలు, బస్ సౌకర్యం కూడా ఉంటాయి. సోమనాథ్ వెళ్ళే దారిలో కొండలు, ఇవన్నీ భలే ఆహ్లాదకరమైన వాతావరణం చాలా బాగుంటుంది. సోమనాథ్ వెళ్ళే దారిలో బీచ్ ఒడ్డున పడవలు, షిప్ యార్డ్ ఉంది. ఇక్కడ షిప్ యార్డ్ చూసారా మీరు? అది చూడండి, షిప్ యార్డ్ ఎంత బాగుందో. చెక్కలతో తయారు చేసిన షిప్ ఇవన్నీ ఉన్నాయి, మీరు కూడా చూడండి. ఇది సముద్రం పక్కన ఉన్న శ్రీరామక్షేత్రం, సోమనాథ్లో ఉన్నది ఈ ఆలయం కూడా. చూడండి, ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో సముద్రం పక్కనే ఉన్న ఈ ఆలయం ఎంత బాగుందో చూడండి. ఈ ఆలయం ముందు గార్డెన్ చాలా బాగుంది. కృష్ణుడి ఫోటో, కృష్ణుడు విగ్రహం కూడా చాలా బాగుంది. ఎదర విజువల్స్ మాత్రం చాలా బాగున్నాయి. ఎదర చూడండి, అది ఎంత బాగుందో. ఈ ఆలయాన్ని ఒక్కసారి దర్శిద్దాం రండి. ఇక్కడ మిర్రర్లో చూడండి, వినాయకుడు విగ్రహాలు ఎంత చక్కగా ఉన్నాయో చూడండి మీరు. చాలా అందంగా ఉంది కదా దేవాలయం. చాలా పైన జెండా చాలా బాగుంది. పైన శిఖరం మీద జెండా సూపర్. అదిగో సముద్రం నడిఒడ్డున ఉన్నది శ్రీరామక్షేత్రం. అదిగోని చూడండి, రాముల వారు, సీతాదేవి, లక్ష్మణుడు. ఇది బలక్ తీర్థ్ మీరు కూడా చూడండి. సోమనాథ్లో ఉన్నది ఈ ఆలయం కూడా. చాలా సుందరంగా ఉన్నది ఈ ఆలయం. చూడండి ఎంత బాగుందో. ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ ఆలయం, చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఈ ఆలయం ఉంది. ఇప్పుడు మనం సోమనాథ్ ప్రధాన ఆలయాన్ని చూస్తున్నాం. అదిగో చూడండి, సోమనాథ్ ఆలయం. ఇదే సోమనాథుడి ఆలయం. జై సోమనాథ్. అదిగోని సోమనాథుడు. ఓం నమః శివాయ. జై సోమనాథ్, జై జై సోమనాథ్. 12 జ్యోతిర్లింగాల్లో ప్రథమ లింగం శ్రీ సోమనాథుడు. ఇప్పుడు మనం సోమనాథ్ నుంచి ద్వారకా చేరుకుందాం. చూడండి ఎంత బాగుందో. సముద్రం పక్క నుంచి బస్సు వెళ్తుంటే ఆహ్లాదకరమైన వాతావరణం మర్చిపోలేనిది. చాలా బాగుంటుంది. అలాగా సముద్రం పక్కన ద్వారకా చేరుకుంటున్నాం మనం. చూద్దాం రండి, ద్వారకాను కూడా ఒక్కసారి దర్శిద్దాం. ద్వారకా శ్రీకృష్ణుడు పరిపాలించిన నగరంగా ప్రసిద్ధి చెందింది. సోమనాథ్ నుంచి ద్వారకా 250 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. సోమనాథ్ నుంచి మనకి ఎవ్రీ టైం బస్సెస్ ఉంటాయి. ఆ బస్సెస్ ఎక్కి మనం ద్వారకా చేరుకోవచ్చు. ద్వారకా చేరుకున్నాం. చూడండి, ఆర్చ్ చూసారు, ఇదే ద్వారకా. అదిగోండి దేవాలయం చూసారా?
ఇదంతా ద్వారకా అండి. ద్వారకా శ్రీకృష్ణుడు పరిపాలించిన నగరం. అదిగోండి ద్వారకా టెంపుల్, అదిగోండి ద్వారకా. ఇప్పుడు మనం నాగేశ్వర్ జ్యోతిర్లింగానికి వెళ్తున్నాం. ద్వారకా నుంచి నాగేశ్వర్ జ్యోతిర్లింగం 17 కిలోమీటర్ల దూరంలో ఉంది. మీరు కూడా చూడండి. 12 జ్యోతిర్లింగాల్లో నాగేశ్వర్ జ్యోతిర్లింగం కూడా ఒకటి. ఇక్కడ నుంచి మనకు కనబడుతుంది అదిగోండి విగ్రహం. అదిగోండి చూడండి, నాగేశ్వర్ జ్యోతిర్లింగం టెంపుల్ కనబడుతుంది మనకి. మీరు కూడా ఒక్కసారి దర్శించండి 12 జ్యోతిర్లింగాలు, నాగేశ్వర్ జ్యోతిర్లింగం. నాగేశ్వర్ జ్యోతిర్లింగానికి వచ్చేసాం మనం. చూడండి ఆర్చ్ కనబడుతుంది కదా, ఆ ఆర్చ్ లోపలికి వెళ్తే నాగేశ్వర్ జ్యోతిర్లింగం టెంపుల్ వస్తుంది. అదిగోండి టెంపుల్ కనబడుతుంది మనకి. చూద్దాం రండి, ఒక్కసారి నాగేశ్వరిని చూద్దాం. ఇక్కడ పెద్ద పరమశివుని విగ్రహం కూడా ఉంటుంది. ఇది మాత్రం చాలా బాగుంటుంది విగ్రహం మాత్రం. ఫోటోలు అవి తీసుకుంటే చాలా బాగుంటుంది ఈ టెంపుల్ యొక్క. నాగేశ్వర్ జ్యోతిర్లింగం ఆలయ ప్రాంగణంలోకి వెళ్దాం రండి. ఆలయ ప్రాంగణం లోపలికి వచ్చాం. అదిగోండి నాగేశ్వర్ జ్యోతిర్లింగం. 12 జ్యోతిర్లింగాలలో నాగేశ్వర్ జ్యోతిర్లింగం కూడా ఒకటి. మీరు కూడా చూడండి. నాగేశ్వర్ జ్యోతిర్లింగంలో మనకి ఎత్తైన శివలింగం ఒకటి కనబడుతుంది. పరమేశ్వరుని విగ్రహం చాలా ఎత్తులో ఉంటుంది. చూడండి ఎంత బాగుందో. ఆహ్లాదకరమైన వాతావరణంలో శ్రీ నాగేశ్వర్ జ్యోతిర్లింగం ఉంది. చాలా పైన రెపరెపలాడే జెండా ఎంత బాగుందో. ఇక్కడ చాలామంది వస్తుంటారు, చాలామంది భక్తులు వస్తుంటారు. మీరు కూడా చూడండి.